ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుంచి, పార్టీ ఇన్సెప్షన్ నుంచి కూడా మేనిఫెస్టోకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన విషయం కూడా మనందరికీ తెలుసు. ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు కానీ, ఆ తర్వాత నాయకత్వం చేపట్టిన చంద్రబాబు గారు కానీ, మేనిఫెస్టో అంటే అదొక పవిత్రమైన గ్రంథం. ఒక బైబిల్, ఖురాన్, గీత ఇవన్నీ ఎలాగైతే పవిత్రంగా చూస్తామో తెలుగుదేశం పార్టీ కూడా మేనిఫెస్టోని అంతే పవిత్రంగా భావించి దాంట్లో పెట్టే ప్రతి అంశం కూడా, ఏ అక్షరం కూడా పొల్లుపోకుండా అన్నీ అధికారంలోకి వచ్చే అమలు చేయాలి అనే లక్ష్యంతో ఇప్పటిదాకా కూడా వెళ్తున్న విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటూ, మరి ఇప్పటికే పార్టీ తరఫున మొన్న రాజమండ్రి మే మహానాడు జరిగినప్పుడు ఆ మహానాడులో ఒక మినీ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది, సూపర్ 6 పేరుతోటి. అప్పట్లో అది పెద్ద సంచలనం. ఆ మేనిఫెస్టో ఏదైతే మనం సూపర్ 6 అని ఆ మహానాడులో మినీ మేనిఫెస్టో రిలీజ్ చేసామో అది ప్రజల్లోకి బ్రహ్మాండంగా ఆ అంశాలన్నీ కూడా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మరి రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం కలిపి ఒక కూటమిగా ఏర్పడటం, ఆ తర్వాత మళ్ళీ బీజేపీ కూడా కలిసి అలయన్స్గా ఏర్పడటం, మొత్తం 3 కలిపి ఎన్డీఏ తరఫున ఒక కూటమిగా ఏర్పడి మొత్తం రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలు, అలాగే 25 పార్లమెంటు స్థానాలకు కూడా 144 అసెంబ్లీ స్థానాలు, అలాగే 17 పార్లమెంటు స్థానాలు తెలుగుదేశం పార్టీ, అలాగే 8 ఎంపీలు జనసేన బీజేపీ కూటమి, 31 ఎమ్మెల్యేలు ఆ బీజేపీ జనసేన కూటమి పోటీ చేస్తున్న నేపథ్యం కూడా మనందరికీ తెలుసు. ఎక్కడా కూడా ఈ ఓవర్లాపింగ్ లేకుండా ఒక మంచి పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ తోటి కూటమి కూడా సీట్లు కూడా ఫైనలైజ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఎవరు ఒకరికో మీద ఒకరు ప్రెస్టేజ్కో, పంతాలకో, లేదా ఎవరు గొప్ప, ఎవరు తక్కువ, ఎవరు డామినేషను, ఎవరు తక్కువ, ఎవరు ఎక్కువ అనేది కాకుండా అందరూ కూడా ఒకే ఒక ఉమ్మడి లక్ష్యం, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అనేది మళ్ళీ అధికారంలో రాకూడదు అనే ఒక ఏకైక లక్ష్యంతో ఈ కూటమి కూడా అందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ అధికారంలో రాకూడదు అనే ఒక లక్ష్యం ఎందుకు బలంగా పెట్టుకోవడం జరిగింది కూడా ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆ రోజు 2019 ఎన్నికలకు ముందు ఒక్క ఛాన్స్ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్ళు కూడా రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా, అటు అభివృద్ధి కాదు మిగతా అన్ని రంగాల్లో కూడా పూర్తిగా వెనుకబడిపోవటం, మళ్ళీ ఇంకొకసారి ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారిని బరాయించే కెపాసిటీ రాష్ట్రానికి లేదు. ఈ రాష్ట్ర ప్రజలు ఏమాత్రం కూడా పొరపాటున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తీవ్రంగా నష్టపోతారు, కాబట్టి ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అనే ఒక లక్ష్యంతో ఈ అన్ని పార్టీలు కలిపి ఒక కూటమిగా ఏర్పడడం జరిగింది. మరి ఆ కూటమి ఏర్పడిన తర్వాత మొత్తం ఎలక్షన్ క్యాంపెయినింగ్ కూడా దాదాపు ఇంకొక 4 డేస్లో కంప్లీట్ కాబోతూ ఉంది. రేపు 11 సాయంత్రం 5 o'clockకి ప్రచారం క్లోజ్ అవుతూ ఉంది. సాక్షాత్తు దేశ ప్రధానిగా ఉన్న నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి దగ్గర నుంచి, సీనియర్ బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు గడ్కరీ గారు కానీ, రాజ్నాథ్ సింగ్ కానీ, ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో పర్యటిస్తూ ఉన్నారు. మరోపక్క చంద్రబాబు నాయుడు గారు, మరోపక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఎవరికి వీలైన దగ్గర వాళ్ళు ఇండివిజువల్గా మీటింగులు చేస్తూ ఉన్నారు, జాయింట్ మీటింగ్స్ చేస్తూ ఉన్నారు, 3 కలిపి ఉమ్మడి సమావేశాలు పెట్టుకుంటూ ఉన్నారు. మరి ఆ రోజు చిలకూరుపేట దగ్గర నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి ఉమ్మడి ఎన్డీఏ మీటింగ్ పెట్టడం, ఆ మీటింగ్ తర్వాత మొన్న ఏదైతే మళ్ళీ ఈ అమిత్ షా గారి మీటింగ్స్ కావచ్చు, అలాగే నరేంద్ర మోడీ గారి మీటింగ్స్ కావచ్చు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పటికే దాదాపు అనేక ప్రాంతాల్లో, రాయలసీమ కావచ్చు, కోస్టల్ ఆంధ్ర కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, చాలా ప్రాంతాల్లో ఇప్పటికే వాళ్ళిద్దరూ కలిపి జాయింట్ మీటింగ్స్ కూడా అడ్రస్ చేశారు. అన్ని చోట్ల కూడా బ్రహ్మాండమైన స్పందన. మొన్న అనకాపల్లి మీటింగ్ రోజు అయితే పీఎం గారు వచ్చినప్పుడు చంద్రబాబు గారు పాల్గొన్నారు. అలాగే రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ గారు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అంటే ఎందుకంటే లాజిస్టిక్స్ సపోర్ట్ చేయాలి కాబట్టి, పీఎంతో పాటు వాళ్ళు ఎవరు రాలేరు కాబట్టి పీఎం గారు రోజుకి 2 మీటింగ్స్ పార్టిసిపేట్ చేస్తే, ఒక చోట చంద్రబాబు గారు, ఒక చోట పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు ఇటువంటి పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఒక మంచి అండర్స్టాండింగ్ తోటి ఈ ప్రచారం కూడా చాలా పీక్కి వెళ్ళిపోయింది. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో కూడా ఒకటే
ప్రజల అభిప్రాయం. ఎన్నికలు ఎంత త్వరగా వస్తాయి, ఎంత త్వరగా ఓట్లేసి మళ్ళీ కూటమిని గెలిపించాలి, వైఎస్ఆర్ పార్టీని ఇంటికి పంపించాలనే ఆతృత అందరిలో కనిపిస్తూ ఉంది. అందుకే మేము చెప్పడం జరిగింది, మే 13 ఎన్నికలు అయిపోయిన తర్వాత జూన్ 4న కౌంటింగ్ అవుతుంది. జూన్ 4 సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారు కలిసి తన రాజీనామాని అఫీషియల్గా అందజేయబోతా ఉన్నారు. ఆ తర్వాత జూన్ 9 చంద్రబాబు నాయుడు గారు అశేష జనవాహిని మధ్య ఆయన ప్రమాణ స్వీకారం, ఆంధ్రప్రదేశ్కి 3వ ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆయన చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం కూడా చేయబోతా ఉన్నారు. ఈ సందర్భంగా ఏదైతే ఇప్పటికే సూపర్ 6 మేనిఫెస్టో కానీ, అలాగే జనసేన పెట్టిన షణ్ముఖ వ్యూహంతో ఆయన ఇచ్చిన అంశాలు కానీ అన్నీ కలిపి ఇప్పటికే మొన్న విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారితో పాటు బీజేపీ కేంద్ర నాయకులు సిద్ధార్థ్ సింగ్ ఆయన సమక్షంలో ముగ్గురు కలిపి ఆ మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఆ మేనిఫెస్టోకి ఎందుకు ప్రాధాన్యత వచ్చిందంటే, అంతకుముందు 2 days బ్యాకే ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందో వాళ్ళ మేనిఫెస్టో కూడా రిలీజ్ అయింది. ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ మేనిఫెస్టో ఏమాత్రం కొత్తదనం లేకపోవటం, ఏదో కొత్త సీసాలో పాత సారాలాగా ఏదైతే 2019లో చెప్పిన అంశాలు ఉన్నాయో వాటిల్నే మళ్ళీ ఆయన రిపీట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన కొత్త విషయాలు ఏంటంటే, పెన్షన్ ఏదైతే 3,000 అని చెప్పి 5 ఏళ్ళు తీసుకున్నాడో 3,000 చేయడానికి, మళ్ళీ కూడా వచ్చే 5 ఏళ్లలో కూడా 24 ఎన్నికలైతే 24 కానీ, 25 కానీ, 26 కానీ, 27 కానీ ఏమీ పెన్షన్ పెంచడంట. 28 ఒక 250 రూపీసు, 29 ఇంకో 250 రూపీస్. అంటే ఎన్నికల సంవత్సరాలు 28, 29 ఎన్నికల సంవత్సరాలు కాబట్టి ఆ సంవత్సరంలో ఒక 2,00,000 రూపాయలు పెంచుతాను పెన్షన్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. అంటే ఇంత పిచ్చోళ్ళ ప్రజలు ఎన్నికల కోసం నువ్వు 2,00,000 రూపాయలు పెంచుతానంటే నమ్మి నీకు ఓట్లేస్తారా అని చెప్పి దాని మీద ప్రజలు కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు స్పష్టంగా రేపు ఎలక్షన్ అయిపోయిన వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ 4,000 రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పని ఆయన హామీ ఇవ్వటం, అలాగే అటువంటి ఎన్ని అంశాలు చాలా ఇప్పటికే చెప్పారు. ఏప్రిల్ నుంచి ఇస్తారు కాబట్టి ఈ 3 నెలలకి ఏప్రిల్, మే, జూన్ కూడా ఈ అరియర్స్ 1,000 రూపాయల లెక్కన 3,000 ప్లస్ 4,000 రెగ్యులర్ పెన్షన్, మొత్తం మొట్టమొదటి నెలలో 7,000 రూపాయలు ఆ వృద్ధులకి పెన్షన్ ఇచ్చేటట్టుగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పి కూడా మేనిఫెస్టోలో ప్రముఖంగా చెప్పడం జరిగింది. ఇక అమ్మఒడి కానీ, అమ్మఒడి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక్కటే ఇంట్లో ఒకరికి ఇస్తా ఉన్నాం, అమ్మకే ఇస్తా ఉన్నాం, పిల్లలకు సంబంధం అని చెప్పారు. అలా కాకుండా తెలుగుదేశం, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 లెక్కన ఇట్లా ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 15,000 రూపాయలు. అలాగే ఆడవాళ్ళకి 3 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కావచ్చు, ముఖ్యంగా 18 సంవత్సరాలు నిండిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు కావచ్చు, రైతులకి 20,000 రూపాయలు ఆర్థిక సాయం కావచ్చు, నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి 3,000 కావచ్చు, ఇంటింటికి మంచినీటి కొళాయిలు కావచ్చు. వీటన్నిటితో పాటు గత ప్రభుత్వం ఏదైతే డ్రాస్టిక్గా ఫెయిల్ అయిందో కొన్ని అంశాలు ఉన్నాయి. వాళ్ళు చెప్పిన జాబ్ క్యాలెండర్ కానీ, మెగా డిఎస్సీలు కానీ, ఉద్యోగ ఉపాధి కల్పన కానీ, ఇటువంటి వాటిలో డ్రాస్టిక్ అట్టర్ ఫెయిల్యూర్ అయింది గవర్నమెంట్. ఒక్క సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ వాళ్ళు ప్రకటించలేకపోయారు. అలాగే మెగా డిఎస్సీలు అని చెప్పని 5 ఏళ్లలో ఒక్క మెగా డిఎస్సీ లేదు. పూర్తిగా దగా చేసే విధంగా 4 సంవత్సరాల 9 నెలల తర్వాత 3 నెలల్లో ఎలక్షన్లు ఉందనంగా ఒక డిఎస్సీ పేరుతోటి 6,000 పోస్టులకి పెడితే నోటిఫికేషన్ ఇస్తే ఆ రోజు మేము చెప్పాం, ఇంకా 3 నెలల్లో ఎలక్షన్ కాబోతా ఉండగా ఇప్పుడు డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే ఎప్పుడు టెట్ అవుతుంది, ఎప్పుడు ఎగ్జామినేషన్ అవుతుంది, ఎప్పుడు అది ప్రాసెస్ అవుతుంది, ఇవన్నీ కూడా ఉత్తుత్తి డిఎస్సీలు అని చెప్తే ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కయ్యమని వేశారు. మరి 1 monthలో ఏదైతే వాళ్ళు డిఎస్సీ ఇచ్చారు నోటిఫికేషన్, దాన్ని ఎలక్షన్ కమిషన్ స్టాల్ చేసింది. మనం చెప్పినట్టు అయింది. అంటే జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు ఆ విషయం. కాకపోతే ఏంటంటే ప్రజల్ని మభ్యపెట్టాలి, ఏదో వాళ్ళని మోసం చేయాలి ఉద్దేశంతో ఇటువంటి ఉత్తుత్తి డిఎస్సీల కింద ఆయన ఇవ్వడం జరిగింది. అందుకే ఈ మెయిన్ మేనిఫెస్టోతో పాటు గతంలో ఇంతవరకు ఎప్పుడు కూడా లోకల్ మేనిఫెస్టో అనేది బీవీలీ కాన్స్టిట్యూన్సీలో ఎవరు పెట్టలేదు. నేను గత 4 రోజులుగా కూడా స్థానికంగా మండలాల్లో కానీ, వార్డులో కానీ, ఆ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు రకరకాల సమస్యలు ఆ గ్రామాలకు వెళ్ళినప్పుడు చెప్తా ఉన్నారు. సార్, మీరు గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు భీమిలీని డెవలప్మెంట్లో బ్రహ్మాండంగా చేశారు. 3,800 crores మీరు ఆ రోజు 5 ఏళ్ళు డెవలప్మెంట్ చేశారు. బట్ ఆ డెవలప్మెంట్ తప్ప 5 ఏళ్ళలో ఎక్కడ కూడా ఒక చిన్న తట్టెడు మట్టి తీసి ఆ పక్క నుంచి పక్క వేయలేదు.
కాబట్టి ఇంకా గ్రామాల్లో కొన్ని పనులు మీ ద్వారా కావాలి, కొన్ని డెవలప్మెంట్ వర్క్స్ మీరు చేయాలని చెప్పి ప్రజలు ఆశిస్తూ ఉన్నారు అని ఎక్కడికక్కడ వాళ్ళన్నీ కూడా వాళ్ళ అవసరం ఉన్న పనులు చెప్పడం జరిగింది. ఆ సమస్యలన్నీ విన్నప్పుడు నాకు అనిపించింది, నేను ఎందుకు ఐ కాంట్ మేక్ ఇట్ యాజ్ ఏ డాక్యుమెంట్, ఒక వాళ్ళ ప్రజల ఫీలింగు వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని దీన్ని ఒక లోకల్ మేనిఫెస్టో, కాన్స్టిట్యున్సీ మేనిఫెస్టో కింద మనం తయారు చేసి ప్రజలకు ఇచ్చి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశాలు ఒక్కొక్కటి అధికారులతో మాట్లాడి ఈ అంశాలన్నీ కూడా నెరవేరిస్తే మనకు కూడా ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, పబ్లిక్ కూడా బాగా ఒక మంచి ఫీల్తో ఉంటారనే ఉద్దేశంతో ఈ లోకల్ మేనిఫెస్టోని ఒకటి తయారు చేయడం జరిగింది. మీ అందరూ కూడా కాపీలు ఇచ్చాం. దీంట్లో 3 రూరల్ మండలాలు కవర్ అవుతూ ఉన్నాయి, అలాగే మధురవాడ కవర్ అవుతూ ఉంది. దీంతోపాటు ఎంతో తీవ్రమైన జటిలమైన లాంగ్ పెండింగ్ పంచగ్రామాల సమస్యతో పాటు ఎంతో కాలంగా లాంగ్ పెండింగ్ ఉన్న అనేక ఇతర విషయాలు కూడా దీంట్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా గతంలో ఎక్కడ ఎప్పుడు కూడా చేయని విధంగా ఈ భీమిలి నియోజకవర్గంలో బ్రీఫ్గా కొన్ని వాటిలో చదువుతాను నేను, ఎందుకంటే టైం ఎక్కువ అవుతుంది కాబట్టి. ఇందులో ప్రధానంగా ఫస్ట్ పెట్టుకున్న మేనిఫెస్టోలో, లోకల్ మేనిఫెస్టోలో ఫస్ట్ అంశం ఏంటంటే హౌసింగ్ టౌన్షిప్. ఈరోజు వైజాగ్ అనేది సర్వేయంగా పెరుగుతున్న ప్రాంతం. మరి వైజాగ్ పెరుగుతుందంటే దాంట్లో ప్రధానంగా 90% మన భీమిలి నియోజకవర్గం పెరుగుతూ ఉంది. ఆ వచ్చే మైగ్రేషన్లో 90% అబౌవ్ భీమిలికి వస్తూ ఉన్నారు. అంతేకాకుండా మనకి అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురంలో వస్తూ ఉంది. అది ఇంకొక 1 ఇయర్లో స్టార్ట్ అవుతుంది. కాబట్టి వన్స్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయితే ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మన వైజాగ్ సిటీకి మధ్యలో ఉన్న ప్లేసు భీమిలి. అంటే ఇది ఒక మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. ఒక హైదరాబాద్ గచ్చిబౌలి, మాదాపూరు, కొండాపూర్ ఎలాగైతే డెవలపింగ్ అవుతూ ఉందో అటువంటి హ్యాపెనింగ్ ప్లేసు భీమిలి కాన్స్టిట్యున్సీ. కాబట్టి సిటీ మీద ప్రెజర్ తగ్గాలి అంటే ఈ భీమిలి నియోజకవర్గంలో ఒక మెగా హౌసింగ్ టౌన్షిప్ ప్రాజెక్ట్ ఒకటి అవసరం ఉంది. ఇప్పుడు మన వైజాగ్ ఎంఈపీ కాలనీ ఉంది, 12 సెక్టార్స్ తోటి మరి ఒక అతిపెద్ద రెసిడెన్షియల్ కాలనీ ఎంఈపీ కాలనీ. ఇది కూడా డెవలప్ చేసింది ఆ రోజు. ఇటువంటి కాలనీ ఏదైతే టౌన్షిప్ ఒక హెచ్ఐజీ, ఎంఐజీ, అలాగే ఎల్ఐజీ అందరికి కూడా అందుబాటులో ఉండే విధంగా 3 కేటగిరీస్ ఆఫ్ ఫ్లాట్లు పెట్టి ఒక ఎంత వీలైతే ఎక్కువ మందికి, ఒక 5,000 మంది 10,000 మందికి అకామిడేట్ చేసేటట్టుగా, దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసేటట్టుగా ఒక బెస్ట్ మోడల్ మెగా టౌన్షిప్ ఒకటి భీమిలి నియోజకవర్గంలో ప్రపోజ్ చేయాలని చెప్పి ఒకటి మేము మెయిన్ అనుకుంటా ఉన్నాం. దీని మీద గతంలో చంద్రబాబు గారితో కూడా చెప్పడం జరిగింది. లాస్ట్ టైం ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా మొత్తం ఒక బస్సులో సర్క్యూట్ హౌస్లో బయలుదేరి ఎంటైర్ భీమిలి కాన్స్టిట్యున్సీ బీచ్ రోడ్ నుంచి మొత్తం భీమిలి వెళ్ళి హైవేలో మళ్ళీ వస్తూ ఆనందపురం మీదుగా మొత్తం అంతా తిరిగి మొత్తం చూపించాం. ఆయన కూడా చాలా కన్విన్స్ అయ్యారు. బెస్ట్ కాన్స్టిట్యున్సీ దీన్ని డెవలప్ చేయాలని చెప్పని అధికారులకు కూడా అప్పటికప్పుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే పంచగ్రామాల భూ సమస్య, మరి మీకు కూడా దీని మీద ఐడియా ఉంది. మరి సింహాచలం పంచగ్రామాలు ఏదైతే ఉన్నాయో 5 గ్రామాలు, మరి ఈ అడివరం, యాపగుంట, వెంకటాపురం, చేమలాపల్లి, పురుషోత్తపురం, ఇది ఒక నియోజకవర్గం కాదు. భీమిలితో పాటు పెందుర్తి, అలాగే వెస్టు, నార్తు, ఈస్టు అన్ని కాన్స్టిట్యున్సీలు కూడా దీంట్లో ఈ సమస్యతో ముడిపడి ఉన్నాయి. వేలాది కుటుంబాలు దీని మీద డిపెండ్ అయి ఉన్నాయి. కాబట్టి దీనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక శాశ్వత పరిష్కారం అనేది చూపించాల్సిన అవసరం ఉంది. 2014 ఎమ్మెల్యే అయినప్పటికే ఈ సమస్య ఉంది. అందుకే మేము ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయిన వెంటనే ఫస్ట్ క్యాబినెట్ మీటింగు వైజాగ్లో పెట్టించాం. ఎందుకంటే అప్పటిదాకా కూడా వైజాగ్లో క్యాబినెట్ మీటింగ్ జరగల. అదే ఫస్ట్ అండ్ లాస్ట్ మీటింగ్ కూడా క్యాబినెట్ మీటింగ్ వైజాగ్లో పెట్టి ఈ పంచగ్రామాల సమస్యని అజెండాలో కూడా పెట్టి దాని మీద డిస్కషన్ చేసి క్యాబినెట్ తీర్మానం కూడా చేయడం జరిగింది. చేసి దాన్ని సర్వేగంగా జీవోలు ఇచ్చి మొత్తం అంతా చేసుకుని ఒక ప్రాసెస్ అయ్యి ఒక షేప్కి వస్తున్న నేపథ్యంలో అది న్యాయపరమైన చిక్కుల్లో మళ్ళీ చిక్కుకోవటం, అక్కడ పక్క శారదపీఠం కావచ్చు, కొంతమంది వేరే వ్యక్తులు కూడా దాని మీద కోర్టుకు వెళ్ళి దాన్ని న్యాయపరమైన చిక్కుల్లో నెట్టేశారు. ఎప్పుడైతే న్యాయపరమైన చిక్కుల్లో పడిపోయిందో దాన్ని ఆటోమేటిక్ కొంత స్పీడు తగ్గాల్సి వచ్చింది. ఆ న్యాయపరమైన చిక్కులు క్లియర్ అయ్యేదాకా దాన్ని పెండింగ్ పెట్టి ఇష్యూ అట్లా ఉండటం జరిగింది. ఇక్కడ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన 5 ఏళ్లలో కనీసం దాని మీద ఒక్కసారి సమీక్ష చేసి ఏంటి దాని స్టేటస్ కో ఏంటి, ఎలా ఉంది, ఏం చేయాలి అని కూడా కనీసం ప్రయత్నం చేయకుండా ఈ 5 ఏళ్ళు నిమ్మకి నిరెత్తినటువంటి ఉన్నారు. ఆ సమస్య ఎక్కడేసిన గొంగళ అక్కడలాగే ఉంది. కాబట్టి
మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా ద్వారానే ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం లభించాలనే విధంగా దానికి కూడా ఫోకస్ చేయాలని చెప్పని అనుకుంటా ఉన్నాం. ఇలాంటిదే ఇంకోటి ఈనాం భూ సమస్య. భీమిలి నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు ఉన్నాయి. పద్మనాభ మండలంలో కృష్ణాపురం, బస్సపేట, లింగనపేట, కోరాడ, గద్దపేట, ఆనందపురం మండలంలో ముచ్చెర్ల, భీమిలి మండలంలో నారాయణరాజుపేట, ఇట్లా కొన్ని గ్రామాలు ఈ ఇనాం బోని అలాగే బోని ఇట్లా ఈ ఇనాం భూ సమస్య ఉండటం వల్ల అది అన్సర్వేడ్ విలేజెస్గా ఉంటే ఆ ఊళ్ళలో ఉన్న భూములు ఏ ఒక్క వ్యక్తి కూడా అమ్మాలన్నా కొనాలన్నా లేకపోతే ఏమిటి కూడా చేయడానికి కుదరని నేపథ్యంలో మరి అవన్నీ కూడా రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏ పెళ్ళిళ్ళు చేయాలన్నా లేదు పిల్లల చదువులకు ఏదైనా చేసుకోవాలన్నా కూడా వాళ్ళకి అవకాశం లేకపోవడంతో ఎప్పుడు గ్రామాల్లోకి వెళ్ళినా కూడా వాళ్ళు ప్రధానంగా ఆ సమస్య చెప్తా ఉంటే దాన్ని అప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి జిల్లా కలెక్టరు, కమిషనరు, వడా వీసీ, జాయింట్ కలెక్టర్లు మొత్తం అందరినీ కలిపి ఒక సంయుక్త మీటింగ్ పెట్టి ఈ అన్ని గ్రామాలు అన్సర్వేడ్ గ్రామాలు ఉన్నాయో దానికి స్టాఫ్ లేదంటే కూడా హైదరాబాద్ నుంచి అప్పుడు ఒత్తిడి తెప్పించి అవన్నీ కూడా సర్వే చేసి అవన్నీ కూడా పట్టాలు ఇచ్చి దాన్ని ఒక లాజికల్ కన్క్లూజన్ చేయడం కోసం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా చివరి దాకా రావడం జరిగింది. అది 90% వరకు కంప్లీట్ అయ్యి గ్రామాల్లో ఒక పండగ వాతావరణం నెలకొన్న సమయంలో మళ్ళీ దాని మీద కూడా న్యాయపరమైన చిక్కులు వచ్చాయి. దాన్ని మళ్ళీ ఆ న్యాయపరమైన చిక్కులు పరిష్కరించే సమయంలో ఎలక్షన్ల కోడ్ రావటం మళ్ళీ అది పెండింగ్ పట్టడం. ఇప్పుడు ఈరోజు 5 ఏళ్లలో గతంలో పంచగ్రామాల సమస్య ఎలాగైతే యాజీజ్ విలేజ్ బేస్లో ఉందో అట్లాగే దీన్ని కూడా అక్కడే ఉంచారు. ఎక్కడ వేసిన కూడా అక్కడలాగే మరి ఇప్పుడు దానికి కూడా మళ్ళీ ఒక లాజికల్ కన్క్లూజన్ తేవాలి. నేను మొన్న గ్రామాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకి నేను స్పష్టంగా హామీ ఇచ్చాను. మీరు మంచి మెజారిటీతో గెలిపించండి, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ సమస్య ఏదైతే ఇనాం భూ సమస్య ఉందో దాన్ని కూడా పరిష్కారం చేద్దామని చెప్పిన కూడా చెప్పడం జరిగింది. అలాగే ప్రధానంగా టూరిజం, ఈ భీమిలి టూరిజానికి చాలా పొటెన్షియల్ ఏరియా. అందుకని ఈ భీమిలిలో టూరిజంని డెవలప్ చేసే విధంగా అనేక ప్రాజెక్టులు చేయాలనుకుంటున్నాం. దాంతోపాటు ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మరి గతంలోనే లోకేష్ బాబు మంత్రిగా ఉండడం కూడా మనం ఐటీ హిల్ 1 కానీ హిల్ 2 కానీ ఇవన్నీ పెట్టి ఐటీకి సంబంధించి సజ్జలు కూడా పెట్టి ఐటీని ఏ విధంగా అదాని డేటా అనలిటిక్స్తో పాటు ఎన్నో కొత్త కంపెనీలు తీసుకొచ్చి ఆ రోజు దాన్ని ప్రోత్సహించాం. అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాని మీద ఫోకస్ పెట్టకపోవడం వల్ల పారిశ్రామిక అది ఏదైతే ఫోకస్ పెట్టకపోవడం వల్ల అది మొత్తం బ్యాక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఉన్న ఎంప్లాయీస్ కూడా ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిపోవటం, వాళ్ళకి ఇచ్చే ఇన్సెంటివ్స్ లేకపోవటం ఎన్నిటితోటి దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం కాబడింది. కాబట్టి దానికి ఒక ఐటీ మంచి పాలసీ కూడా గవర్నమెంట్ వచ్చినా పెట్టబోతా ఉంది. దాంతో భీమిలి నియోజకవర్గాన్ని ఐటీ క్యాపిటల్గా చేయాలన్నదే మన ఉద్దేశం. దానికి ఆ విధంగా ఆ ఐటీకి కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు ప్రధానంగా విద్యా వైద్యం. ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి విద్యా వైద్యం అనేవి 2 కళ్ళు. మరి వీటికి సంబంధించి గతంలో కూడా అనేక ఇన్స్టిట్యూట్స్, ఐఐఎం లాంటి ఇన్స్టిట్యూట్స్ కానీ అలాగే ఈ మిగతా సివిల్ ఏవియేషన్ ఇటువంటి సంబంధించిన యూనివర్సిటీస్ కానీ ఇవన్నీ పెట్టాలని చెప్పి కూడా అనుకుంటా ఉన్నాం. భీమిలి నియోజకవర్గంలో ఈ హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్మెంట్, ఏవియేషన్ సంబంధించిన ఒక నేషనల్ లెవెల్లో ఉండే యూనివర్సిటీలో దాన్ని పెట్టాలనేది ఒక ప్రపోజల్. దానికి అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పి అలాగే మధురవాడ, తగరపల్లిలో డిగ్రీ కాలేజీలు, పద్మనాభంలో జూనియర్ కాలేజీ, ఆనందపురం జూనియర్ కాలేజీ భవన నిర్మాణం చేసి తగిన సిబ్బంది నియమించడం, భీమిలిలో ఐటీఐతో పాటు వొకేషనల్ ట్రైనింగు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ హాజరయ్యే విద్యార్థుల కోసం తగరపల్లిలో డిజిటల్ లైబ్రరీ. అలాగే వైద్యపరంగా భీమిలిలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, మధురవాడ ఏదైతే అర్బన్ హెల్త్ సెంటర్ 100 పడకల హాస్పిటల్కి అప్గ్రేడేషన్, అలాగే పిహెచ్సీలకు పూర్తి స్థాయి సిబ్బంది నుంచి అప్గ్రేడ్ చేయడం. ఇవి కాకుండా మనకి అన్నిటికంటే బెస్ట్ స్కోప్ ఉంది బీచ్ లైన్. మన కైలాసగిరి కొండ దగ్గర నుంచి అప్ టు భోగాపురం దగ్గర ఈ దాదాపు 40 కిలోమీటర్ల స్ట్రెచ్ ఏదైతే ఉందో దాన్ని ఈ 6 లైన్ బీచ్ ఫ్రంట్. మీకు గోవా కానీ లేకపోతే సింగపూర్, మలేషియా కానీ, బ్యాంకాక్ కానీ ఎక్కడైతే వాటర్ ఫ్రంట్ ఉంటుందో దాన్ని బ్రహ్మాండమైన వండర్ఫుల్ యాక్టివిటీస్ జోన్గా క్రియేట్ చేస్తారు. మనకి ఎక్సలెంట్ సీ ఉంది, ఒక పక్క 2 పక్క హిల్స్, బ్యూటిఫుల్ క్లైమేట్ ఇవన్నీ ఉన్నాయి. వీటిని కరెక్ట్గా ప్రాపర్గా మనం కానీ చేసుకుంటే ఇది బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. కాబట్టి దాన్ని 6 లైన్ ఈ బీచ్ ఫ్రంట్ని దాంట్లో మొత్తం జోన్స్గా డివైడ్ చేసి ఒక ఈట్ స్ట్రీటు, లేకపోతే ఎంటర్టైన్మెంట్ జోన్, లేదు ఇంకొక స్పిరిచువల్, లేకపోతే స్పోర్ట్స్, ఇట్లా ఇక్కడి నుంచి అక్కడ దాకా
కంప్లీట్గా 24/7 ఒక యాక్టివిటీ కూడా ఉండే విధంగా చేయాలనేది దానికి ఆలోచన. అలాగే ప్రధానంగా భీమిలిలో ఎప్పటి నుంచో కూడా ఈ డిమాండ్ ఉంది, ఒక మినీ పోర్ట్ జెట్టి. ఎందుకంటే అక్కడ ఫిషింగ్ చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా దానికి ఆ డిమాండ్ ఉంది, ఒక మినీ పోర్ట్ జెట్టి దాన్ని కూడా ఏర్పాటు చేయాలన్నది. ఇంకా నెక్స్ట్ క్రీడలు ఏదైతే ఈరోజు ప్రభుత్వం కూడా దాని మీద ఫోకస్ పెడతా ఉంది. ఆ ఫిట్నెస్ ఉంటే పిల్లల్లో వాళ్ళ మానసిక ఆలోచనలు కూడా బాగా ఉంటాయి, వాళ్ళు మంచి సిటిజన్స్గా అవుతారని చెప్పే ఉద్దేశంతో ఆ ఫిట్నెస్ కూడా ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టేడియంస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మనకి తగరపులస్ దగ్గర చిల్లపేట చెరువు ఉంది, చాలా పెద్ద చెరువు అది. దాన్ని హైదరాబాద్ ట్యాంక్ బండ్ లాగా డెవలప్ చేయాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి ఆయనతో శంకుస్థాపన కూడా చేయించి పనులు మొదలుపెట్టాం. కానీ ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం కొంత అది స్టాల్ అయితే, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం మళ్ళీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఒక్క రూపాయి అక్కడ ఖర్చు పెట్టలేకపోయింది. మళ్ళీ అది యాజ్లో అప్పుడు మనం ఏ స్టేజ్లో అయితే వదిలిపెట్టామో అదే స్టేజ్లో ఉంది, దాన్ని అభివృద్ధి చేసుకోవాలి. దాంతోపాటు డ్రైనేజీ భీమిలి తగరపల్స ఏదైతే ఓల్డ్ మున్సిపాలిటీ, అది మన గతంలో చెప్పుకున్నాం ఇండియాలోనే సెకండ్ ఓల్డెస్ట్ సూరత్, అటువంటి దానికి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అయ్యి ఏర్పాటు చేయాలి, అది ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. అలాగే కోల్డ్ స్టోరేజ్, రూరల్ ఏరియా మాకు పద్మనాభం, అనంతపురం, అలాగే ఈ భీమిలి రూరల్ మండలాలు ఉన్నాయి. వీటిలో రైతులు పండించిన పంటలు నిల్వ చేసుకోవడానికి వాళ్ళకి కోల్డ్ స్టోరేజ్ కావాలని కూడా ప్రధానంగా ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు డిమాండ్ వచ్చింది. అందుకని ఆ కోల్డ్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేయాలి. దాంతోపాటు బస్ కాంప్లెక్స్, తగరపల్స బస్ కాంప్లెక్స్ అనేది ఇట్స్ ఏ లాంగ్ పెండింగ్ డిమాండ్. దాన్ని కూడా గతంలో కొంత మూవ్ చేసాం, సాంబశివరావు గారు ఆర్టీసీ ఎండీగా ఉండగా. అయితే అనుకోకుండా అది కూడా ఎలక్షన్ కోడ్ తోటి డిలే అయింది. దాన్ని ఒకటి మనం డెవలప్ చేసుకోవాలి, ఆర్టీసీ బస్ కాంప్లెక్స్. అలాగే మార్కెట్స్, అంటే భీమిలిలో కొన్ని హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న మార్కెట్లు ఉన్నాయి. ఆనందపురంలో ఏదైతే ఉందో ఫ్లవర్ మార్కెట్, అది ఈరోజు ఏపీలోనే కాదు సౌత్ ఇండియాలోనే ఫ్లవర్ మార్కెట్కి అది పెట్టింది పేరు ఆనందపురం. దానికి ఇది మోడర్న్ ఫ్లవర్ మార్కెట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ ఎండాళ్ళలో మొన్న లాస్ట్ టైం మేము స్కైలైన్ కానీ ఎంకే గోల్డ్ కానీ ఈ ఏదైతే మోర్ దెన్ 700, 1000 ఇట్లా ఫ్లాట్స్ ఉన్నాయో అటువంటి ఏరియాలకు వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ ప్రెసిడెంట్ సెక్రటరీతో మాట్లాడితే వాళ్ళందరూ కూడా చెప్పిన డిమాండ్ ఏంటంటే, మాకు ఇక్కడ చాలా పెద్ద సంఖ్యలో రెసిడెన్షియల్ ఫ్లాట్స్ వచ్చాయి కాబట్టి మా అందరికీ అందుబాటులో ఉండేట్టుగా ఒక మోడర్న్ రైతు బజార్ ఒకటి కావాలని అడిగారు. అది మంచి న్యాయబద్ధమైన డిమాండ్, అది తప్పకుండా చేస్తామని చెప్పి వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ మోడర్న్ రైతు బజార్ కూడా ఏర్పాటు చేయాలి. అలాగే మనకి ఈ జాతర ఉంది శిల్పారామం, మనకి ఏదైతే స్థానిక ఆర్టిసన్స్ ఉన్నారు కళాకారులు వీళ్ళంతా ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ద్వారా వాళ్ళు చేసుకునే వృత్తులు కానీ వాళ్ళకి సంబంధించిన కళలు కానీ ఇవన్నీ దాన్ని వాళ్ళకి ఎగ్జిబిట్ చేసుకోవడానికి దాన్ని శిల్పకళా వేదిక శిల్పారామం అలాగే జాతర దాన్ని అభివృద్ధి చేసి ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలని చెప్పి కూడా అనుకుంటా ఉన్నాం. అంతేకాకుండా అందులో ఒక నైట్ బజారు మన వైజాగ్లో గతంలో కూడా కొద్ది రోజులు స్టార్ట్ చేసాం, అది మంచి స్పందన వచ్చింది. ఆ తర్వాత ప్రభుత్వం మారినాక ఎలాగో యాజ్ యూజువల్ మన గతంలో చేసిన అన్నీ కూడా ఆ రోజు విశాఖోత్సవం బ్రహ్మాండంగా డిసెంబర్ నెల వస్తుందంటే 3 రోజుల పాటు సిటీ మొత్తం పండగ, మొత్తం బ్యూటిఫికేషన్ కానీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఎక్కడ చూసినా కూడా విశాఖోత్సవం గోలగోలగా సెలబ్రేషన్ జరిగాయి. ఈ 5 ఏళ్ళలో విశాఖోత్సవం లాంటివి ఎక్కడ వాళ్ళు చేయాల. మనం ఆ రోజు దాన్ని స్టేట్ ఫెస్టివల్ కింద డిక్లేర్ చేసి ఎవ్రీ ఇయర్ ఒక 5 crores స్టేట్ గవర్నమెంట్ ఫండ్ ఇచ్చినట్టు కూడా చేస్తాం. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్పంచుల పవర్స్ కూడా లాక్కొని పంచాయతీలో ఉన్న గ్రాంట్స్ కూడా లాగేసుకొని ఈరోజు ప్రభుత్వం నడిపిస్తూ ఉంది గవర్నమెంట్. మరి వాళ్ళకైతే ఈ స్థానిక ఇష్యూస్ మీద ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు, అందుకని వాళ్ళు చేయలేకపోయారు. మేము వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చేయాలనేది అనుకుంటున్నాం, నైట్ బజార్లు ఇవన్నీ. దాని తర్వాత పాండ్రంగి బ్రిడ్జ్, ఏదైతే పాండ్రంగి దగ్గర ఒక బ్రిడ్జి చాలా అవసరం ఉంది, ఎప్పటి నుంచి లాంగ్ పెండింగ్. అది అప్పలనరసింహరాజు గారు కూడా ఆయన అన్నిసార్లు ఎమ్మెల్యే ఉండి కూడా దాన్ని ఎందుకో సంభవం అది కాలేకపోయింది. ఆయన కూడా ప్రత్యేకంగా కోరారు దాన్ని ఆ పాండ్రంగి బ్రిడ్జి కావాలని. మేము అప్పుడు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు దాన్ని శాంక్షన్ చేసి వర్క్ కూడా మొదలుపెట్టాం. అయితే మళ్ళీ ఎలక్షన్ కోడ్ కావటం గవర్నమెంట్ మారిపోవడంతో ఆ వర్క్ను వాళ్ళు వచ్చిన తర్వాత కంటిన్యూ చేయకుండా ఆ వర్క్ క్యాన్సిల్ చేసి, అది గంటా శ్రీనివాసరావు శాంక్షన్ చేసిన వర్క్ కాబట్టి
మేము చేయకూడదని చెప్పి దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా శాంక్షన్ ఇస్తామని చెప్పని ఆ శాంక్షన్ దాటంలో డిలే అయిపోయింది. ఆ తర్వాత ఎప్పుడో శాంక్షన్లు ఇచ్చారు, కానీ ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో ఈ ప్రభుత్వంలో ఎవరు కూడా ముందుకు రావట్లా. ఏ కాంట్రాక్టర్ కూడా చేసిన పనులకి డబ్బులు రాకపోతే వాళ్ళు ఎవరు కూడా చేయరు. అందుకని ఆ కాంట్రాక్ట్ ముందుకు రాక దాన్ని అట్లాగా పెండింగ్ పెట్టారు. మరి సుబ్బారెడ్డి గారు కూడా ప్రత్యేకంగా చాలామంది పిలిచి నేను మీకు అష్యూరెన్స్ ఇస్తున్నాను మీరు చేయండి అంటే కూడా ఎవరు చేయలే. అందుకని ఇంకా అక్కడ అట్లానే ఉంది. అది మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేమే మళ్ళీ దాన్ని కంప్లీట్ చేయాలి. అలాగే ఈ బ్రిడ్జి మీద ఏమైనా క్యాజువల్ కానీ లేకపోతే ఏమైనా కావాలంటే కూడా అవన్నీ అక్కడికక్కడ చెక్ డ్యామ్స్ కానీ ఇవన్నీ కూడా అక్కడికక్కడ ఏర్పాటు చేసుకోవాలి. దాంతోపాటు పద్మనాభ స్వామి ఆలయం ఘాట్ రోడ్, మరి మన భీమిలి కాన్స్టిట్యున్సీలో అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉంది. అది బాగా హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న టెంపుల్. దానికి కూడా మనం గతంలో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న టైంలోనే ఒక ఘాట్ రోడ్డు 5,06,00,000తోటి 60,00,000తోటి ఒక ఘాట్ రోడ్ నిర్మాణం కూడా ఆ రోజు మనం చేపట్టాం. దాన్ని ఇంకా ఏదైతే బ్యాలెన్స్ ఉందో దాన్ని కంప్లీట్ చేయాలి. లైటింగ్ పెట్టి దాన్ని అంతా చేసుకొని దాన్ని ఒక బ్రహ్మాండమైన ఫెసిలిటీస్ తోటి ఒక బెస్ట్ టెంపుల్గా దాన్ని ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కూడా మనం తయారు చేసే అవసరం ఉంది. అలాగే మధురవాడలో మాస్టర్ ప్లాన్, మరి మీకు తెలుసు ఈరోజు మధురవాడ అంటే అది బిజియెస్ట్ ప్లేస్ అయిపోయింది. అది కాకపోతే అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే అది ఇష్టం వచ్చినట్టు అది గ్రో అవుతూ ఉంది ఇటు పెడతాడు. అందుకే దానికి ఒక ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ ఒకటి అవసరం ఉంది. ఆ మాస్టర్ ప్లాన్ తయారు చేసుకొని మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ ప్రొవైడ్ చేసి ఒక ప్లాన్ ప్రకారం చేయకపోతే భవిష్యత్తులో అది కూడా ఒక ఏదో బాంబేలో స్లమ్స్ లాగా తయారయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితి రాకుండా ముందు నుంచే దాని కంట్రోల్ పద్ధతిలో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ హౌసింగ్ పర్మిషన్ వాళ్ళు తప్ప రోడ్లు వైడింగ్ చేసుకుంటూ అలా కాకుండా ఎలా పాటి అలా వదిలేస్తే అది మళ్ళీ ఒక దీని కింద ధారావిలాగా ఒక స్లమ్ అయ్యే పరిస్థితి ఉంది. అలా కాకుండా చేయాలంటే దాన్ని ఒక మాస్టర్ ప్లాన్ ఒకటి తయారు చేయాలి. ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం డెవలప్ చేసుకోవాలి. అలాగే రక్షిత మంచినీరు కాన్స్టిట్యూన్సీ అంతా కూడా ఈరోజు నాట్ ఓన్లీ కాన్స్టిట్యూన్సీ ఎంటైర్ స్టేట్లోనే మేనిఫెస్టోలో పెట్టారు. మెయిన్ మేనిఫెస్టోలో కూడా ఈ ఇంటింటికి మంచినీటి కొళాయిలు అది ఒకటి చేయాలనుకుంటున్నాం. అలాగే భీమిలిలో ఒక మంచి కన్వెన్షన్ సెంటర్, ఏదైనా ఫంక్షన్స్ అవి చేయాలంటే ఈరోజు ఈ ఈవీ కన్వెన్షనో లేకపోతే ఏమన్నో ఇట్లా ప్రైవేట్ కన్వెన్షన్ తప్ప గవర్నమెంట్ ఎక్కడా లేవు. దానికి సంబంధించి ఒక కన్వెన్షన్ సెంటర్ ఒకటి చేయాలనుకుంటున్నాం. దాంతోపాటు ప్రధానంగా చిట్టివలస జూట్ మిల్, అది కూడా ఎప్పటి నుంచో పెండింగ్ సమస్య. జూట్ మిల్ కూడా దాని మీద కూడా ఇప్పటికే ఒక షేప్కి వచ్చింది. దాన్ని కూడా కంప్లీట్ చేసి దానికి పర్మనెంట్ లేబర్ కానీ మిగతా అందరితోటి దాని సమస్య కూడా చేయాలి. అలాగే సింహాచలం సంబంధించిన బీఆర్టీఎస్ రోడ్డు ఏదైతే మన మురసర్లో మన అరిలో మీదుగా హెల్త్ సిటీ పక్క బీఆర్టీఎస్ రోడ్డు ఉందో అక్కడి నుంచి యాపకొండ దాకా కనెక్ట్ చేసిన బీఆర్టీఎస్ రోడ్డు, దాని బాధితులు ఉన్నారు చాలామంది టీడీఆర్లు కానీ ఇంటర్నెట్ ఎక్స్పాన్షన్, అది కూడా అధికారులతో మీటింగ్ పెట్టి దాన్ని ఒకటి మనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా ఈ ప్రధాన అంశాలు ఇవన్నీ కూడా ఇంక ఇవి కాకుండా చిన్న చిన్న అంశాలు స్థానికంగా వాళ్ళు చెప్పినవన్నీ కూడా మేము నోట్ చేసుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా మరి మాకు నమ్మకం ఉంది, తప్పకుండా రేపు మనం భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. మేము గెలవటమే కాదు, ప్రభుత్వం కూడా మంచి కంఫర్టబుల్గా మోర్ దెన్ 160 సీట్స్ తోటి ఎన్డీఏ కూటమి కూడా మళ్ళీ రాష్ట్రంలో ప్రభుత్వం స్థాపించబోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. అయిన తర్వాత ఆయనకు ఆల్రెడీ భీమిలి మీద ఒక అవగాహన ఉంది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ లేకపోతే హుదూద్ టైంలో కానీ ఇక్కడ ఏం జరిగిందంటే మొత్తం కూడా ఐడియా ఉంది. కాబట్టి మనం ఈ ప్లాన్ కూడా ఆయన మొత్తం చెప్పడం జరుగుతుంది. ఆయనతో మాట్లాడి ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్ కూడా పెట్టి ఇవన్నీ సాల్వ్ చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు మాకు కొయ్య ప్రసాద్ రెడ్డి గారు కూడా సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్, మరి ప్రత్యేకించి రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో ఒక ప్రత్యేకమైన అనుబంధం. అంటే ద్రోణరాజు గారు, గుడ్డాడ గురునాథరావు గారు, వాళ్ళ తర్వాత విశాఖపట్నం జిల్లాలో మొత్తం ఒక టోటల్ నెట్వర్కింగ్ ఉండి మొత్తం హూ ఈజ్ హూ అనే కాంగ్రెస్ పార్టీ నాయకులందరితో కూడా పరిచయాలు కానీ మంచి వ్యాస్ట్ రిలేషన్స్ ఉన్న వ్యక్తి. మరి రాజశేఖర రెడ్డి కుటుంబంతో పూర్తిగా ఐడెంటిఫై అయిన వ్యక్తి. అటువంటి ప్రసాద్ రెడ్డి నాకు మంచి మిత్రుడు ఎన్నో ఏళ్ళుగా. మరి ఆయన మొన్న కలిసినప్పుడు వేరే కామన్ ఫ్రెండ్ మూర్తి అని ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడి ప్రసాద్ రెడ్డిని అడిగాం, ఇట్లా ఈ టైంలో మీరు మాకు పార్టీలోకి అఫీషియల్గా వస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది, మాకు బాగుంటుంది, మీకు కూడా ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే
తన కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడుకొని మరి పార్టీలో చేరటానికి అంగీకరించారు. మొన్న చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో కండం వేసుకొని ఈరోజు మళ్ళీ మీతో కూడా 2 నిమిషాలు మాట్లాడాలని చెప్పి ఆయన కూడా రావడం జరిగింది. ప్రసాద్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా తెలుగుదేశం కుటుంబంలోకి స్వాగతం పలుకుతా ఉన్నాం. మాతో పాటు కలిసి ప్రయాణం చేద్దాం, మా అందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండే విధంగా అందరూ కూడా ముందుకెళ్దామని చెప్పి కూడా రిక్వెస్ట్ చేసుకుంటే ప్రసాద్ రెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడుతున్నారు. పెద్దలు ఈ రాష్ట్రానికి పట్టిన చీడ వదలాలి, రానున్న భావితరాల వరకు మరి జగన్మోహన్ ప్రభుత్వం మళ్ళీ కనుక వస్తే ఇప్పటికే విధ్వంసంగా సృష్టించబడినట్టు ఈ రాష్ట్రం మరో 5 ఏళ్ళు కనుక భరించే పరిస్థితులు ఈ రాష్ట్రం లేదు, ప్రధానికి లేదన్నటువంటి ఒక గట్టి నమ్మకంతో విశ్వాసంతో చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఆయన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్వైపును తీసుకొస్తారన్న నమ్మకం విశ్వాసంతో మరి ముఖ్యంగా గంటా శ్రీనివాసరావు గారి నేతృత్వంలో ఈ ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు విశాఖపట్నం సర్వేంగా అభివృద్ధి చెందిన నమ్మకం విశ్వాసంతో నేను తెలుగుదేశం పార్టీలో మరి జాయిన్ అవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే గంటా శ్రీనివాసరావు గారు ఏదైతే ఆదేశిస్తారో ఆయన ఆశయాలతోటి ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు తెలుగుదేశం పార్టీ బలోపేతానికి, తెలుగుదేశం పార్టీ విజయానికి నా సాయశక్తిగా కృషి చేస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటారు. ఈ ఏపీ కేబుల్ ఆపరేటర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ అని వాళ్ళు మొత్తం యూనియన్ మొత్తం అందరూ కలిసి ఇక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చారు. అలాగే నిన్న మధురవాడలో బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి నేను భరత్ కూడా కలిసి మీటింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇట్లా ఎక్కడికెక్కడ ఈ జాయింట్ యాక్షన్ కమిటీలు అసోసియేషన్లు కూడా లెటర్లు ఇచ్చి వాళ్ళ సమస్యల మీద కూడా మాకు తెలియజేస్తూ ఉన్నారు. చాలా సర్ప్రైజ్గా ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు కోరేది ఒకటే, మాకు ఈ డిమాండ్లు ఉన్నాయి, ఆ డిమాండ్లు ఉన్నాయి చెప్పకుండా వాళ్ళు ఒకటే, ఏం కొత్త అవసరం లేదు. 2014-19లో ఎలాంటి జీవోలు ఉన్నాయో, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మళ్ళీ మాకు ఆ పాత ఓల్డ్ పరిస్థితి మాకు కల్పిస్తే చాలు. గతంలో ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ప్రోయాక్టివ్గా మా అందరికీ అనుకూలంగా బాగుండే పాలసీస్. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా మమ్మల్ని పెనలైజ్ చేసే విధంగా యాక్ట్లు ఇచ్చి మమ్మల్ని మేము ఇబ్బంది పడతా ఉన్నాం. కాబట్టి మాకు కొత్తగా మీరేం బెనిఫిట్ చేయొద్దు. ఆ 14 to 19 ఎలాంటి పరిస్థితి ఉందో సేమ్ అది రిస్టోర్ చేసి చాలని చెప్పి వాళ్ళు డిమాండ్లు ఇచ్చారు. ఇది ఇట్లా మొత్తం వాళ్ళ కాగితాల ద్వారా వీళ్ళు అడిగింది ఏంటంటే కేబుల్ ఆపరేటర్స్ ఎలక్ట్రికల్ పోల్ ట్యాక్స్ అని ఉంటుంది. దాని గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉండగా దాన్ని పర్మిట్ చేశారు, దానిపై అలౌ చేయమన్నారు. బిల్డర్స్ అయితే వాళ్ళు టీడీఆర్లు కానీ లేకపోతే ఇప్పుడున్న ఏదైతే రూల్స్ ఉన్నాయో అవన్నీ కూడా కాకుండా పాత 14 to 19 ఎలాంటి పాలసీస్ ఉన్నాయి అలా చేయమని చెప్పి కూడా చెప్పారంటే ఈ ప్రజెంట్ గవర్నమెంట్ ఇంత యాంటీ పబ్లిక్ పాలసీస్తో ముందుకెళ్తుందని చెప్పడం కోసం ఇది మీకు జస్ట్ గుర్తు చేస్తా ఉన్నాను. ఏంటమ్మా ఏంటంటే నేను 2014-19 ఉన్నప్పుడు అప్పుడు ఇలాంటి లోకల్ మేనిఫెస్టో రిలీజ్ చేయాలి. కానీ ఈ లోకల్ మేనిఫెస్టోలో ఉన్న అంశాల కంటే ఆ రోజు ఇంకా ఎక్కువ పనులు మనం చేసుకోగలిగాం. 3,800 కోట్ల రూపాయలతోటి ఆ రోజు భీమిలి మొత్తం స్టేట్లోనే ఒక బెస్ట్ డెవలప్డ్ దీని కింద ఆ రోజు భీమిలి అభివృద్ధి చేస్తాం. కాబట్టి మనకి ఒక ప్లాన్ ఉండాలి, కోఆర్డినేషన్ ఉండాలి. కానీ బడ్జెట్ ఇది నాటే కన్స్ట్రైంట్. ఎందుకంటే గతంలో మనం చేసుకున్నాం. మాకు చంద్రబాబు నాయుడు గారితో ఉన్న నమ్మకం ఏంటంటే ఏదైనా ఆ నీడ్ ఉంది, ఆ డిమాండ్ ఉంది అని చెప్పి ఫీల్ అయ్యి దాన్ని ప్రాపర్ ప్లాన్ తోటి ఒక మంచి డిపిఆర్ తయారు చేసి తీసుకెళ్ళిస్తే దాన్ని ఖచ్చితంగా దానికి ఫండింగ్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. దీనికి ఎన్ని వేల కోట్లు ఇవన్నీ కూడా మొత్తం అంశాలు 25-30 ఉండొచ్చు. ఇట్లా ఏదో పాండ్రంగి బ్రిడ్జ్ లాంటి 1-2 మేజర్ తప్ప మిగతా అన్నీ కూడా ఇన్కమ్ జనరేట్ చేసాయి. టూరిజం కానీ లేకపోతే మిగతా మనం అనుకున్న ఏది కూడా. అట్లాగే పంచగ్రామాల సమస్య ఉంది, అది ఫండ్తో కూడింది కాదు. అట్లాగే ఇనాం సమస్య ఉంది, అది ఫండ్తో ఖర్చు కూడితే కాదు. ఓన్లీ కొన్ని నిర్మాణాలకు ఖర్చులు అవుతాయి. మిగతా అన్నీ కూడా గవర్నమెంట్ ప్రోయాక్టివ్ పాలసీ తీసుకోవాలి, అధికారులని వాళ్ళతో ఇన్వాల్వ్ చేయించి దాని సమస్యలకి సొల్యూషన్ చూపించాలి తప్ప డబ్బులు తీస్తే కాదు. దానికి 500 కోట్లు అవుతా, 1000 కోట్లు అవుతా, 2000 కోట్లు అవుతా, ఎంతన్నా కూడా అది పబ్లిక్ అవసరాలకు వస్తుంది. కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా 100% ఇంప్లిమెంట్ చేస్తాం. మేము చెప్పి మనకు ప్రజలకు వెళ్ళినప్పుడు చెప్తున్నాం, అవన్నీ ఈరోజు డాక్యుమెంట్ చేసామంట. ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్తే మాత్రం నమ్మాలంట, మిగతా వాళ్ళు చెప్పి నమ్మొద్దు అంటాడు. ఇప్పుడు ఆయన మరి 19లో ఆయన చెప్పిన మేనిఫెస్టో ఆయన చెప్పాడు నవరత్నాలు నేను 99.9% అమలు చేశాను అంటున్నాడు. నేను మీకు ఒకటే అడుగుతాను, ఆ నవరత్నాల్లో మద్యపాన నిషేధం ఉంది కదా, అది మద్యపాన నిషేధం ఏమన్నా 0.1% అమలు చేశాడా? అంటే అది టోటల్ లేనట్టే కదా. అంటే 9లో ఒకటంటే ఎంత పర్సెంటేజ్ పోయినట్టు? 10% 11% అయిపోయింది కదా. ఆ ఒకటే 11% అయిపోయింది కదా. మరి ఎక్కడ 99.9% అమలు చేస్తా ఉన్నాడు?
అలాగే పెన్షన్ ఉంది 3,000 అని చెప్పాడు. 3,000 ఇవ్వడానికి 5 ఏళ్ళు పట్టింది. ఫస్ట్ 250 పెంచాడు. అమ్మఒడి ఉంది అందరికీ అని చెప్పాడు. తీరా వచ్చినాక ఒక్కరికే ఇచ్చాడు. జాబ్ క్యాలెండర్ చెప్పారు. మెగా డిఎస్సీలు అన్నారు. ఇట్లా ఎక్కడ ఒక్కడ వైట్ రేషన్ కార్డుకి పవర్ ఫ్రీ అని చెప్పాడు. ఆయన చెప్పిన ఏ మేనిఫెస్టో 100% అమలు చేశాడు. చంద్రబాబు నాయుడు చేయడు, ఆయన నమ్మొద్దంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉండగా 200 రూపాయల ఉన్న పెన్షన్ని 2,000 చేసింది ఎవరు? వాళ్ళు ఆన్ చేయలేదు. వాళ్ళు ఆన్ చేసింది కేవలం 200. అయితే ఆయన చనిపోయి మొన్నటిదాకా ఆయన పేరు చెప్పుకొని దాని మీద బతికారు. మరి ఆ 200 నుంచి 1000 చేసి 2,000 చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. మరి పెన్షన్లో ఏమన్నా ఫస్టే జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా? ఆయన నిక్కర్లు వేసుకోక ముందు నుంచే ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. అన్న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికింది, శ్రీకారం చుట్టింది ఆయన. ఆ రోజు 2 రూపాయల కిలో బియ్యం కానీ, లేకపోతే రేషన్ కార్డులు ఇచ్చి మొత్తానికి ఈ హౌసింగ్ కానీ, లేకపోతే పెన్షన్లు కానీ, మండల వ్యవస్థ కానీ, లేకపోతే ఈ మహిళలకు ఆస్తి కానీ, లేకపోతే స్థానిక సంస్థల రిజర్వేషన్లు కానీ ఇవన్నీ చేసింది తెలుగుదేశం పార్టీ. ఏదో సంక్షేమ కార్యక్రమాలకు నేను ఛాంపియన్ అని చెప్పి ఆయన చెప్పుకుంటున్నాడు తప్ప సంక్షేమ కార్యక్రమాలు స్టార్ట్ చేసింది రాష్ట్రంగా దేశంలోనే తెలుగుదేశం పార్టీ. దాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్ళేది కూడా తెలుగుదేశం పార్టీ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటకి ఎక్కడ కూడా క్రెడిబిలిటీ లేదు. ఆయన ఈరోజు ఏదైతే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక దీంతో ఆయన తల ఆయనే కొనుక్కుంటున్నాడు. ఖచ్చితంగా స్టేట్లో కూడా సంక్షేమ కార్యక్రమాలు చేయాలి. బట్ సంపద క్రియేట్ చేయకుండా, నువ్వు ఇన్కమ్ జనరేట్ చేసుకోకుండా ఆస్తులు అమ్మేసి తాకట్లు పెట్టి నేను బటన్ నొక్కుతాను అప్పులు చేసింటే అది కరెక్ట్ కాదు. మేము కూడా వీఆర్ ఫర్ వెల్ఫేర్ స్కీమ్స్. బట్ ఆ వెల్ఫేర్ స్కీమ్ చేయాలంటే నువ్వు ఇన్కమ్ జనరేట్ చేయి. ఒక కియా మోటార్స్ లాంటి పరిశ్రమ తీసుకురా, ట్యాక్సులు తీసుకో, లేకపోతే దాని మీద ఒక 10,000 మందికి ఉపాధి కల్పించు. 10,000 మందికి ₹1,00,000 జీతగాళ్ళు ఉంటే ఆ వచ్చే జీడిపి ఎలా ఉంటుందో చూడండి. అట్లా చేయకుండా ఒక కొత్త పరిశ్రమ రాదు, ఒక ఉపాధి లేదు, ఏమి లేకుండా నేను అప్పులు చేసి నేను సంక్షేమం చేస్తానంటే అది వైబుల్ కాదు, సర్వైవల్ కాదు అని చెప్పాం. మేము చెప్తుంది ఏంటి, మాకు సంపద ఎలా సృష్టించాలో మాకు తెలుసు. లోటు బడ్జెట్తో ఉన్న ఆంధ్రప్రదేశ్ 14 to 19 ఆ లోటు ఎక్కడా రాకుండా ఒక పక్క డెవలప్మెంట్ చేసాం, ఒక పక్క వెల్ఫేర్ చేసాం. 2 చేసి చూపించాం. ఆ రోజు ఒక భీములలోనే 3,800 crores డెవలప్మెంట్ చేసాం. ఎలా చేయగలిగాం? మరి 5 ఏళ్ళు ఎందుకు చేయలేకపోయారు? ఒక 100 కోట్లు డెవలప్మెంట్ చేయలేదు, ఎందుకు చేయలేదు? ఎక్కడ ఆయనకి ఉన్న డబ్బులన్నీ మొత్తం తీసుకొచ్చి పన్నులు వేసి 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు. ఎన్నిసార్లు పెట్రోల్ డీజిల్ పెంచారు, ఎన్నిసార్లు హౌస్ ట్యాక్స్ పెంచారు, ఎన్నిసార్లు చివరికి చెత్త మీద కూడా పన్ను వేశారు కదా. ఇవన్నీ చేసి ఏం చేస్తారు? చివరికి అన్నీ వెల్ఫేర్ అంటున్నారు. మేము అది కరెక్ట్ కాదు. సంపద క్రియేట్ చేయి, ఇన్కమ్ జనరేట్ చేయి, ఉద్యోగాలు ఏది కల్పించు, ఆ వచ్చే ఆదాయాన్ని వెల్ఫేర్ చేయమంటున్నాం. ఏవిరా బిడాక్ ఇదేనా రావు? అవుకాక గదేంది మీరు ఓట్లేనికి పోలే? ఎవరికేస్తే ఏం లాభం? పెట్టిన దానికి 10 ఇంతలు సంపాదించేటోళ్ళే. తెల్లని అన్ని పాలు కావు, నల్లని అన్ని నీళ్లు కావు. మోడీ చెప్పి అవు మామా, మనం ఓటు వేస్తుంది మన ఆర్థిక వ్యవస్థను ఇంకా పెంచడం కోసం. ఎన్ని కష్టాలు వచ్చినా మన కోసం నిలబడుతున్న గొప్ప నాయకుడి కోసం. ఒకప్పుడు టెర్రరిస్టుల విధ్వంసాలతో, నక్సలైట్ల దాడులతో దద్దరిల్లిన నా నేల ఈ రోజు ఎక్కడా ఉగ్రవాదుల దాడులు లేకుండా, మతం పేరుతో మారణ హోమాలు లేకుండా ప్రశాంతంగా ఉందంటే కారణం మోదీ కాదంటామా? మోదీ గారి అడుగులో అడుగు వేస్తూ నేనుంటాను. మరి మీరు కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.